అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తన 30 ఏళ్ల కాపురంలో ఎప్పుడూ కూడా గడప దాటని ఆవిడ ఈ రోజున సూట్ కేసుతో బయలుదేరింది. ఈ వయసులో భర్తని ఒంటరివాడిని చెయ్యాలన్న నిర్ణయం ఆవిడ ఎందుకు తీసుకుందో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు వానప్రస్థం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. వివేక్ అంటూ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటున్న వివేక్ తల తిప్పి చూశాడు ఆ కేకకి. గుమ్మంలో నిలబడి ఉంది తల్లి సుశీల. ఆవిడ మొహం గంభీరంగా ఉంది, కానీ పిలుపులో మాత్రం మార్దవం నిండి ఉంది. ఏమ్మా అంటూ అడిగాడు. బయటకెళ్తున్నట్టున్నావు అందావిడ. అవునమ్మా, ఏమన్నా కావాలా బయటి నుంచి అన్నాడు. అప్పుడప్పుడు బయటి నుంచి తేవాల్సిన వస్తువులు కావాలంటే అలా అడగటం అలవాటు సుశీలకి. అందుకే అడిగాడలా. లేదు బాబు అంటూ తల అడ్డంగా ఊపుతూ అంది. నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా వస్తావా అంది. వివేక్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటివాలా ప్రత్యేకంగా మాట్లాడదేముంది? అంత సీరియస్గా డిస్కస్ చేసే విషయం ఏమిటబ్బా? అమ్మ రోజులా లేదు, ఎందుకని ఆలోచిస్తూనే అన్నాడు. అలాగే అమ్మా, ఒక్క క్షణంలో వస్తాను. సరే, హాల్లో కూర్చుంటాను, త్వరగా రా అంటూ ఆవిడ వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళిపోయింది. వివేక్కి తల్లంటే చాలా ఇష్టం. పిల్లలందరిలోకి ఆఖరి పిల్లవాడు కావటం వలన గారాబం కూడా అతనికి ఎక్కువే. అమ్మ ఇవాళ కొత్తగా ఉందేమిటి? ఏదో చిత్రంగా మాట్లాడుతోంది. వివేక్ గబగబా తల దువ్వుకొని దువ్వెన జేబులో పెట్టుకొని హాల్లోకి నడిచాడు. అతను రావటాన్ని చూసిన సుశీల దీర్ఘంగా ఆలోచిస్తున్నదల్లా సర్దుకొని కూర్చుంటూ సోఫాలో తన పక్కన ఉన్న స్థలాన్ని చూపిస్తూ, రా నాన్న, ఇలా కూర్చో అంది. వివేక్ ఆవిడ పక్కన్నే కూర్చున్నాడు. ఆవిడ తన చేతిలో ఉన్న కవర్లో నుంచి ఓ ఫోటో తీసి చూపిస్తూ అంది. ఈ అమ్మాయి పేరు కవిత. బీఎస్సీ పాస్ అయిందట. చక్కగా సంగీతం పాడుతుందట. బాగా ఆస్తిపరులు. ఒక్కతే కూతురు. కులం, గోత్రం, జాతకం అన్నీ కలిశాయి. అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం. మీ నాన్నగారికి కూడా నచ్చింది. నీ అభిప్రాయం చెబితే త్వరలో ముహూర్తం కూడా పెట్టిస్తాను అందావిడ. వివేక్ ఫోటో చూశాడు. అందంగానే ఉంది అమ్మాయి, కానీ ఆవిడ వైపు చూస్తూ అన్నాడు. నా పెళ్ళికి అంత తొందర ఎందుకమ్మా? మొన్ననేగా ఉద్యోగంలో చేరాను అంటూ. ఆవిడ కొద్దిగా నిట్టూర్చి మెల్లని స్వరంతో అంది. నీ పెళ్లి బాధ్యత ఒక్కటే నాకు మిగిలింది నాన్న. ఇది కూడా పూర్తి చేసేస్తే నాకిక విశ్రాంతి. నేను ఇప్పటికే చాలా అలసిపోయాను వివేక్. నాకు కొంత విశ్రాంతి కావాలి అందావిడ. వివేక్ విచిత్రంగా చూశాడు. ఆవిడ కంఠస్వరంలో ఏదో ఆవేదన తొంగి చూస్తోంది. మాటల్లో ఏదో బాధ, బరువు. ఏం జరుగుంటుంది? అమ్మలో హఠాత్తుగా ఇలాంటి మార్పుకి కారణం ఏమయ్యుంటుంది? ఎప్పుడూ గంభీరంగా ఓ యంత్రంలా అవిశ్రాంతంగా ఇంటి పనులు నిర్వర్తిస్తూ ఇల్లే లోకంగా బ్రతికే ఆవిడ ఇవాళ తమాషాగా మాట్లాడుతుంది. ఏం జరిగిందమ్మా అంటూ అనునయంగా అడిగాడు. ఆవిడ కొంచెం సేపు మౌనం వహించింది. తర్వాత అంది. ఏం లేదు నాన్న, ఊరికెనే. ఒక్కొక్క బాధ్యత మెల్లమెల్లగా పూర్తి చేసుకుంటే మంచిది కదా. నేను పెద్దదాన్నవుతున్నాను. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏ క్షణాన్నైనా రాలిపోవచ్చు అంటూ ఆవిడ స్వరం కొంచెం వణికింది. అంత మాటలెందుకులేమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు. అమ్మాయి బాగుంది అన్నాడు వివేక్. ఆవిడ మొహంలో ఆనందం వెల్లి విరిసింది ఓ క్షణం. కొడుకు తల మీద చెయ్యి వేసి నిమురుతూ అంది. నా మీద విశ్వాసం ఉంచు నాయనా. మీ అందరూ బాగుండాలని నా కోరిక. నేనేం చేసినా మీ శ్రేయస్సు, సౌఖ్యం కోరే కదా చేస్తాను. అందుకే కదమ్మా నీ ఇష్టమన్నాను. మరి నీ వెళ్ళనా
నాకు కొంచెం బయట పనుంది అంటూ లేచాడు వివేక్. ఆవిడ అసంతృప్తిగానే అనుమతించింది. వివేక్ వెళ్ళిపోయాడు. కొడుకు ఇంకాసేపు తన దగ్గర కూర్చుంటే బాగుండును అనిపించింది. పెద్ద కొడుకు తల్లిదండ్రుల దగ్గర ఉండటం ఇష్టం లేక పెళ్లి కాగానే వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. కూతురు ప్రస్తుతం పురిటికొచ్చింది. బాబుకి నెల పూర్తయింది. ఇంకో నెల 2 నెలల్లో అత్తగారింటికి వెళ్ళిపోతుంది. పిల్లలందరికీ రెక్కలొచ్చాయి. వారి వారి గమ్యాన్ని వెతుక్కుంటూ వాళ్ళంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఎన్నెన్ని ఎత్తుపల్లాలు అధిగమించి కన్నీళ్ల బరువుని కష్టాల రాపిడిని తట్టుకొని తాను ఏర్పరచుకున్న ఈ చిన్న గూట్లో మిగిలింది ఇప్పుడు తాను తన సహచరుడు. అతను సంపాదించిందంతా పేకాటకే తగలేస్తూ నెలకింత అంటూ సరిపోని జీతం తీసుకొచ్చి ఆవిడ చేతిల్లో పెడితే మారు మాట్లాడకుండా ఆ డబ్బుల్ని తీసుకొని అత్తామామల్ని ఆడపడుచుని తన 3 పిల్లల్ని ఏ లోటు తెలియకుండా కాపాడింది. భర్త అహంకారాన్ని మామగారి చాదస్తాన్ని భరించుకుంటూ వచ్చింది. పిల్లల శక్తికి మించిన కోరికలను భరించింది. తన ఆశలు కోరికలు మనసులోనే సమాధి చేసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళ ఆశలు నెరవేర్చింది. ఆకలేస్తే ఆవేదనని, దాహమేస్తే కన్నీళ్లని సేవించి చిరునవ్వుని అందరికీ పంచింది. ఖర్చులు పెరిగినా, ధరలు పెరిగినా, బాధ్యతలు పెరిగినా, జీవన ప్రయాణం పెరిగినా, కాంతారావు ప్రమోషన్లు పెరిగినా సుశీలకి మాత్రం నెలనెలా అతనిచ్చే జీతం డబ్బులు మాత్రం పెరిగేవి కావు. భార్య ఇంతమందిని ఎలా సంతోషపెడుతుంది, తానెలా సంతోషంగా ఉంటుంది అనేది ఏమీ అతనికి అవసరం లేదు. అతను పురుషహంకారం మూర్తీభవించిన పురుషుడు. అతనికి తగ్గవాడే అతని తండ్రి కూడాను. అదే పోలిక పెద్ద కొడుకు ప్రతాప్కి కూడా వచ్చింది. అప్పుడు మామగారిని భర్తని భరించినట్టే ఇప్పుడు పెద్ద కొడుకును కూడా భరించింది. ఆవిడ్ని అర్థం చేసుకున్న అత్తగారు తొందరగానే కాలం చెయ్యటంతో ఆవిడ మానసికంగా పూర్తిగా ఒంటరిదైపోయింది. ఇక కూతురు స్వర్ణకి తల్లిని అర్థం చేసుకునే సంస్కారం తప్ప దేవుడు అన్నీ ఇచ్చాడావిడకి. వివేక్ ఒక్కడే తల్లి దగ్గర చనువుగా ఆవిడ మీద మమకారంతో ఉన్నాడు ఇప్పటిదాకా. అయితే రేపు పెళ్ళైతే మాత్రం ఎలా ఉంటాడో? లోపల నుంచి మనవడి ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది సుశీల. నెల తిరక్కుండానే వివేక్ పెళ్ళి కవితతో జరిగిపోయింది. ఊరి నుంచి ప్రతాప్ అతని భార్య పెళ్ళికొచ్చారు. స్వర్ణ భర్త అచ్యుత్ కూడా వచ్చాడు. కొడుకుడు కోడళ్ళని, కూతుర్ని, అల్లుడిని, మనవళ్ళని కళ్ళ నిండుగా చూసుకుంది సుశీల. ఆవిడ కళ్ళల్లో చమరింపు, గుండెల్లో సంతృప్తి. 25 ఏళ్ల నుంచి భర్త కాంతారావు కోపాన్ని, అహంకారాన్ని భరిస్తూ అతను ఉండడానికి ఒక చిన్న ఇల్లుని, పిల్లల్ని, వాళ్లకు జీవితాన్ని కూడా అందించింది. తన కర్తవ్యం ఇప్పుడు పూర్తయింది. ఎన్నిసార్లు ఆ ఇంటి నుంచి, భర్త నుంచి పారిపోవాలని గాఢంగా అనిపించేది. తల్లి, తండ్రి, అత్తగారు, సమాజము ఆవిడకి అడ్డుగోడల్లా నిలిచారు. కనీసం ఆత్మాభిమానం చంపుకుంటూ బతికే కన్నా చచ్చిపోతే బాగుండును అనుకుంది. కానీ పిల్లలు, వాళ్ల బాధ్యతలు ప్రతిబంధకాలైనాయి. ఆ వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరితోటో లేచిపోయింది అన్న అపవాదు జీవితమంతా భరించాల్సొచ్చేది. ఈనాడు జీవితమంతా అన్ని అవమానాలు సహించి, ఆశలు చంపుకొని, అస్తిత్వాన్ని చంపుకొని జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చినందుకు ఆదర్శ గృహిణి, సహనశీలి, సాక్షాత్తు సుశీలే అన్న బిరుదులొచ్చాయి. సుశీల విరక్తిగా నవ్వుకుంది. ఏం చేసుకోవాలి ఈ బిరుదులన్నీ? జీవితంలో అమూల్యమైనవెన్నో కోల్పోయింది. సమస్యలు తప్ప సరదాలు తెలియని, కన్నీళ్లు తప్ప పన్నీరు ఎరగని, జలధరింపులు తప్ప పులకరింతలు ఎరగని జీవితం తనది. కాంతారావు భార్యగా తప్ప సుశీలగా ఉనికే లేని పరాధీన. ఎవరికి కావాలి ఈ బిరుదులు? వివేక్ పెళ్ళయి 16 రోజులయ్యింది. ప్రతాప్, అతని భార్య వెళ్ళిపోయారు. ఇల్లంతా మామూలుగా అయిపోయింది. వివేక్ కొత్త కాపురంలో ఆనందపు టంచులు చూస్తున్నాడు. తను నిర్ణయం తీసుకోబోయే ముందు వివేక్ గురించి ఆలోచించింది సుశీల. వాడు బెంగ పెట్టుకుంటాడా తను లేకపోతే అని. కానీ ఇప్పుడనిపిస్తోంది, భార్య వచ్చిందాకే
తల్లి అవసరమని. ఆవిడకి కొంచెం బాధ అనిపించినా సమాధానపడింది. కారణం, ఆవిడ అప్పటికే అన్ని బాధలకి అలవాటు పడిపోయింది. నెల గడిచింది. స్వర్ణ కొడుక్కి 3వ నెల వచ్చింది. సుశీల మంచి రోజు చూసుకొని స్వీట్లు చలిమిడి చేసి కొత్త చీర, జాకెట్టు, సారె ఇవన్నీ ఇచ్చింది కూతురు స్వర్ణకి. బాబుకి మొరుగులు కూడా చేయించింది. అప్పుడే నా ఉనికి నీకంత ఇబ్బందిగా మారిందా అమ్మా? పంపించేద్దామనుకుంటున్నావా అంటూ నిష్ఠూరంగా అంది స్వర్ణ. ఆవిడ చిన్నగా నవ్వింది. బాబుకి 3వ నెల వచ్చింది కదమ్మా. వాళ్ళ నాన్న, తాతయ్య, మా అమ్మ వాణ్ణి చూడాలని కలవరిస్తుంటారు. నువ్వింకా ఇక్కడ ఉండటం భావ్యం కాదు స్వర్ణ. ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలో ఆ సమయంలో వారక్కడ ఉంటేనే విలువ, గౌరవం కూడాను. అయినా ఎంత దూరం? ఊళ్ళోనేగా. నిన్ను చూడాలనిపించినప్పుడల్లా నేను వస్తుంటాను, సరేనా అంది. అంటే నేను రాకూడదా అమ్మా అంటూ అడిగింది స్వర్ణ. అదేంటమ్మా, నిన్ను రావద్దని ఎందుకంటాను? ఇది నీ పుట్టిల్లు. నీకిక్కడ సర్వాధికారాలు ఉన్నాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సరే సరే పద, వర్జం వచ్చేస్తుంది. మీ నాన్నగారి దగ్గర నుంచి దీవెన తీసుకో అంటూ తొందర పెట్టిందావిడ. స్వర్ణ తండ్రికి నమస్కరించి వస్తాను నాన్న అంది. సరే గాని ఎవరొస్తున్నారమ్మా నీతో పాటుగా అంటూ అడిగాడాయన. నేనే వెళ్తున్నాను అంటూ చెప్పింది సుశీల బాబుని ఎత్తుకొని వచ్చి. అమ్మాయిని దింపి వెంటనే వచ్చేసేయ్. అలాగే వియ్యపురారింట్లో తిష్ట వేసేవో, నాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు అదో రకంగా. సుశీల ఏమీ మాట్లాడలేదు. వివేక్ ఆటోని పిలుచుకొచ్చాడు. అందరి దగ్గర సెలవు తీసుకొని ఆటో ఎక్కి కూర్చుంది స్వర్ణ. సుశీల అనుసరించింది. ఆటో కదిలింది. అమ్మా సుశీల, నీ ఉత్తరం ఇప్పుడే అందింది. జీవితపు చివరి దశలో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి నేనెంతగానో సంతోషించాను. బాధ్యతలు, బరువులు సముద్రం లాంటివి. ఎన్ని బాధ్యతలు వదిలించుకున్నా సముద్రంలో నదులు కలుస్తున్నట్టుగానే మళ్ళీ మళ్ళీ అనేకమైన బాధ్యతలు ఆ నదుల్లాగే వచ్చి సముద్రంలో చేరుతూ ఉంటాయి. ఇప్పటికైనా సంసార జంజాటం నుంచి విముక్తురాలివై నువ్వు ఈ ఆశ్రమానికి రావాలని నిర్ణయించుకోవటం ఈ ఆశ్రమం చేసుకున్న పుణ్యం. నువ్వు కోరుకున్న ప్రశాంతత, విశ్రాంతి నీకిక్కడ తప్పకుండా లభిస్తాయి. ఈ ఆశ్రమం తలుపులు నీ రాక కోసం సదా తెరిచే ఉంటాయి. నీకివే నా హృదయపూర్వక స్వాగతం. ఇట్లు మహర్షి విద్యానంద్ అంటూ ఉంది ఉత్తరంలో. 2 నెలల క్రితం తన పేరున మహర్షి రాసిన ఉత్తరం తీసి మరోసారి చదువుకుంది సుశీల. కళ్ళు నిండిన ఆమె కళ్ళకి అక్షరాలు అలుక్కుపోయినట్టుగా కనిపించాయి. అయిపోయింది. తను పూర్తిగా స్వతంత్రురాలైపోయింది. పిల్లల పెళ్ళిళ్ళైపోయాయి. ఉన్న ఒక్క ఆడపిల్ల కూడా బాబుకి తల్లి అయ్యింది. వచ్చే ఏడాది కాంతారావు రిటైర్ అవుతున్నాడు. తన అవసరం ఉంటే అతనికే ఉండాలింకా. పిల్లలకి ఎవ్వరికీ తన అవసరం లేదు. ఇన్నేళ్ల నుంచి తను ఆ ఇంట్లో ఓ పని మనిషిలానో, పనిచేసే యంత్రంలానో బతికింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అంతా ఆఫీసులకి వెళ్ళిపోయారు. సుశీల ఓసారి ఇల్లంతా కలియ తిరిగింది. ఒక హాలు, ఓ బెడ్రూమ్, ఓ డైనింగ్ రూమ్, ఒక వంటగది. 10 ఏళ్ల క్రితం తాను ఎంతో కష్టపడి ఖాళీ సమయాల్లో అప్పడాలొత్తి వాటిని అమ్మి జాకెట్లు కుట్టి సంపాదించిన ఆ డబ్బుని దాచిపెట్టి ఊరికి దూరంగా అతి తక్కువ ధరలో స్థలం కొనుక్కొని ఆ చిన్న ఇల్లుని కట్టించింది. కొత్త ఇంట్లోకి మారిన తర్వాత భర్త కాంతారావు ఆవిడ్ని ఒక్క మాట కూడా అడగలేదు, ఈ ఇల్లు ఎలా కట్టించగలిగావు అని. పైగా చూశావా, నిన్ను ఈ ఇంటికి యజమానురాల్ని చేశాను అంటూ కాలర్ సవరించుకున్నాడు. అప్పుడు కూడా ఆవిడ గొంతు విప్పి, కాదు ఇది నా కష్టార్జితం, నేను కట్టించిన ఇల్లు అని చెప్పలేకపోయింది. ఇంటిని అందంగా పొందిగ్గా తీర్చిదిద్దుకుంది. ఆ బెడ్రూంలో తనకేనాడో స్థానం పోయింది. తన పడక హాల్లోనే. ఏ అర్ధరాత్రి అవసరం వస్తేనో దగ్గర చేరేవాడు కాంతారావు. ఇన్నేళ్ల నుంచి రాని మార్పు ఆయనలో ఇప్పుడెందుకొస్తుంది అంటూ నిట్టూర్చింది సుశీల. భార్య ఓ పనిముట్టుగా, కోరిక తీర్చే యంత్రంగా తప్ప చీము నెత్తురు ఉన్న మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. తను ఒక మనిషి అని, తనకు మనసుంటుందని,
దానికి ఆశలు కోరికలు ఉంటాయని ఆయనెప్పుడూ తోచలేదు. ఆ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణమే భర్త, సమాజము కలిసి ఆమెలో లక్ష్మణరేఖ గీశారు. అది దాటి బయటికి రాలేకపోయింది. అందులో ఉండి జీవించలేకపోయింది. విలవిలా కొట్టుకుంది. ఎంతగానో బాధపడింది. ఇవాళ ఏ సమాజాన్ని, భర్తని ఖాతరు చేయవలసిన పని లేదు అనుకుంది. ఏ బాధ్యతలు, బరువులు తనకి ప్రతిబంధకాలు కాలేవు. ఆవిడ సుట్కేస్ని సర్దుకుంది. అందులో ఆవిడ చీరలు, తన పెళ్లి ఫోటో అమర్చుకుంది. మళ్ళీ ఒకసారి ఆలోచించి పెళ్లి ఫోటోని తీసేసి కేవలం చీరలు, కొంత డబ్బు పెట్టి సుట్కేస్ మూసేసింది. తనిప్పుడు అన్ని బంధాలకు అతీతంగా బ్రతకడానికి వెళ్తోంది. ఈ జ్ఞాపకాలన్నీ ఇక్కడే వదిలేసి శుభ్రమైన మనసుతో వెళ్తేనే ఆ వాతావరణంలో తాను మనశ్శాంతిగా జీవించగలదు. ఏ బంధం కూడా తన నిర్ణయాన్ని సడలించకూడదు. ఇంటికి తాళం వేసే ముందు మరోసారి ఇల్లంతా చూసుకుంది. చిన్నప్పుడు సినిమాలో విన్న పాట గుర్తుకొచ్చింది. పుల్లా పుడక ముక్కున కరచి గూడుని కట్టితివి అంటూ సుడులు తిరుగుతున్న కన్నీళ్ళని పెదాల మధ్య బిగించేసి తాళం వేసింది. ఆ తాళం చేతులని పక్కింటమ్మాయికి ఇచ్చి భర్త కాంతారావు వస్తే ఇవ్వమని చెప్పింది. ఎన్నడూ ఇల్లు దాటని సుశీల ఒంటరిగా సూట్ కేసుతో వెళ్తోంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. సుశీల రోడ్డు మీదికొచ్చి ఆటోని పిలిచింది. ఆటో దగ్గరికి రాగానే ఎక్కి కూర్చొని రైల్వే స్టేషన్కి పోనివ్వు బాబూ అంది. ఆటో కదిలింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. భర్త అహంకారానికి, మామగారి చాదస్తానికి ఆవిడ జీవితం బలైపోవటంతో బాధ్యతలు తీరిపోయిన ఈ వయసులో ఆవిడ సంసార జంజాటం నుంచి విముక్తురాలు కావటానికి ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏమిటో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అత్తలూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.